వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మంగళవారం పొంగునూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సర్ బోనాలు రాజ్ మలేరియా నివారణకు చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ జయసింహ మాట్లాడుతూ మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో దోమలు కుట్టకుండా పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణకు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఉప్పరపల్లి వైద్యాధికారి బాలాజీ, పొంగునూరు సబ్ యూనిట్ అధికారి గంగయ్య, జడ్పీ హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు హరి, సిహెచ్ఓ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం సంతానోత్పత్తి అందుసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చేస్తామని ప్రజలందరికీ సమాజాన్ని రక్షించుటలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ప్రజా అభ్యున్నతికి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగల వారమని వికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. రకరకాల వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక నివారణ ఏంది, దోమల్ని దాని మొదటి దశల్లోనే దాన్ని కంట్రోల్ చేస్తే తద్వారా మనకి ఆ దోమల వల్ల వచ్చే జ్వరాల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. మీరు ఎప్పుడైనా నీళ్ళల్లో చిన్న చిన్న పురుగులు గమనించారా పిల్లలు? సన్నగా పురుగులు ఉంటాయి కదా, అవేవి చెప్పండి చెప్పండి, తప్పైనా పర్వాలేదు చెప్పండి. దోమ యొక్క లార్వా. ఇప్పుడు కనీసం ఒక 3 రోజులు 4 రోజులు మంచి నీళ్ళు కానీ లేదా బురద నీళ్ళు కానీ ఒక చోట నిలువలో ఉన్నాయంటే అక్కడ దోమ గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు లార్వాగా మారి మళ్ళీ అది ఈ లార్వాలు ఎక్కడైనా మనకి నీళ్ళలో కనిపిస్తే ఏం చేయాలి చెప్పండి? వెరీ గుడ్. ఇప్పుడు అట్లా మీకు ఎక్కడైనా లార్వాలు కనిపించినాయంటే వెంటనే ఆ నీళ్ళని కింద పోసేయాలన్నమాట. సరే, పెద్ద గుంతలో నీళ్ళు ఉన్నాయి, దాన్ని కింద పోస్తావు. అది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మోటార్ పెట్టా మనకి పెద్ద పెద్ద కుంటలు ఉంటాయి, బురద కుంటలు, ఇట్లాంటి చోట్ల ఏంటంటే మనకి ఆయిల్ బాల్స్ అనేవి ఉంటాయన్నమాట. అది మనకి ఆశా వాళ్ళు కానీ ఏఎన్ఎం వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి దోమలు ఉండే ప్లేస్లో ఏం చేస్తారంటే ఆ బాల్స్ని తెచ్చి వేసినారంటే ఆయిల్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది దానిపైన. తద్వారా ఆ దోమల లార్వాలు ఏమంటే గాలి పీల్చుకోలేక అక్కడనే చనిపోతాయి అన్నమాట.